ఐరన్ ఫ్లై అయిపోయింది. ఐరన్ ఫ్లై అయినప్పుడు మీరు అనుకున్న టైంలోనే అప్పుడు మార్కెట్ కింద పడిపోతుంది. ఇంకా మార్కెట్ ఒక్కసారి పైకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కదా! కింద పడినప్పుడు ఇదేదో సెల్ చేసారో ఇది ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. అప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఈ ప్రాఫిట్ మీరు ఏం చేస్తారు? ఏదో హైయెస్ట్ ప్రీమియం కొన్నారో దాంతో ఎగ్జిట్ చేస్తారు మీరు. ఈ తక్కువ ప్రీమియం కొన్నది ఎప్పుడు ఎగ్జిట్ చేయకండి. ఎందుకంటే హైయెస్ట్ ప్రీమియము ఎక్కువ కొన్నారు కాబట్టి అది ఎగ్జిట్ చేయాలి. ఎందుకంటే అది ఎక్కువ లాస్ కనిపిస్తుంది కాబట్టి. దీంతో అడ్జస్ట్మెంట్ మీరు చేయొచ్చు. ఎలాగంటే సింపుల్ అప్పుడు ఈ 2 తీసేస్తారు మీరు. ఈ 2 ఎగ్జిట్ కొట్టేసి ఇక్కడ ప్రీమియం ఎలాగో ఇది వీక్ అయిపోతుంటుంది కిందది. కింద నుంచి అప్పుడు మళ్ళీ కిందకు వచ్చి దీని కిందన ఈ 24,200 ఉంది కదా! దీని కిందన అంటే దాని అవే కిందకు వచ్చి మళ్ళీ 2 లాట్స్ సెల్ చేసి మళ్ళీ మీరు రేంజ్ కొంచెం దూరంగా ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే అప్పుడు ఇక్కడ 24,200 కదా! ఒక 600,000 పాయింట్స్ అనుకుందాం మనం మామూలుగాన. ఓకే. సో 1000 పాయింట్స్ తీసుకుందాం మామూలుగా మనం. 24,200 కాబట్టి 23కి తీసుకుందాం మనం. ఓకే. 23 దగ్గర మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒకటి బై చేస్తాము. సారీ, ఇక్కడ 2 లాట్స్ సెల్ చేస్తాము. ఇక్కడ బై చేస్తాము. బై చేయగానే ఇమీడియట్గా అది బ్యాట్‌మ్యాన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయిపోయి ఓ రేంజ్ వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ లాగానే. ఇక్కడ దీని నుంచి మళ్ళీ మీకు కన్వర్ట్ చేసేయడానికి ఈజీగా ఉంటుంది. ఇద్దరు ఇటు సైడ్ వెళ్తే పుట్ని యాడ్ చేసుకుంటారు, ఇటు సైడ్ వెళ్తే కాల్ని యాడ్ చేసుకుంటారు. అప్పుడు నో లాస్ స్ట్రాటజీ కింద కన్వర్ట్ అయిపోద్ది. సో మార్కెట్ ఎటు వెళ్ళినా డైరెక్షన్ మూవ్ చేసే స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి. మన ఛానల్లో అన్ని వీడియోస్ చూసి మీరు నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంట్రాడే చేసే కంటే ఈ స్ట్రాటజీస్ మీద డిపెండ్ అవ్వడం బెస్ట్. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే క్యాపిటల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. క్యాపిటల్ ఉంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో అయినా మీరు మూవ్ చేయగలుగుతారు.